ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ రసహృదయం. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రామశర్మ అనే కవి రసహృదయులకు కవిత్వం చెప్పి వాళ్ళిచ్చింది తీసుకుని తృప్తి పడతాడు. ఆయనకు ధన వ్యామోహం లేదు. ఒకసారి రామశర్మకు పట్నంలో సత్యవాది అనే వ్యాపారి కవిత్వం అంటే చెవి కోసుకుంటాడని తెలిసింది. ఆయనను కలుసుకోవాలని బయలుదేరి రామశర్మ కొంత దూరం నడిచాక అలసట కొద్దీ ఒక చెట్టు కింద విశ్రమించాడు. కొద్దిసేపట్లో అక్కడికి ఒక పేదవాడు వచ్చాడు. వాడప్పుడే పొలం పని చేసి అలసట తీర్చుకునేందుకు అక్కడికి చేరాడు. వాడు రామశర్మను చూస్తూనే, అయ్యా, మీ ముఖంలో దివ్య తేజస్సు గోచరిస్తున్నది. తమరు కవులు కాదు కదా అని అడిగాడు. రామశర్మ తను కవినని చెప్పాడు. వాడు వెంటనే, అయ్యా, గొప్పగా చదువుకోకపోయినా కవిత్వం అర్థం చేసుకోగలపాటి జ్ఞానం నాకున్నది. తమరు నా జీవితం మీద కవిత్వం చెబితే వినాలని ఆశగా ఉన్నది అన్నాడు. అప్పుడు రామశర్మ వాడి కథ అడిగి తెలుసుకున్నాడు. వాడి తల్లిదండ్రులు ముసలివాళ్ళు, భార్య అనుకూలవతి, 2 ఏళ్ల కొడుకున్నాడు. రోజు పొలం పనులు చేస్తే 10 రూపాయలు ఇస్తారు. దానితో అవసరాలు గడుపుకుంటాడు. తీరిక సమయంలో భార్య తినుబండారాలు చేసి అమ్ముతుంది. అందువల్ల సుఖంగానే రోజులు గడిచిపోతున్నాయి. అయితే అన్నింటికీ మించి వాడు కవిత్వం వినడంలోనే సంతోషపడతాడు. వాడి కథ వినగానే రామశర్మలో భావావేశం పుట్టింది. ఆయన ఆ పేదవాడిపై ఆసువుగా 10 పద్యాలు చెప్పాడు. అది విని పేదవాడు కళ్ళు తుడుచుకుని, అయ్యా, వినడానికి నా కథ ఇంత బాగుంటుందని మీరు చెప్పాకనే తెలిసింది అంటూ కవికి 10 రూపాయలు ఇవ్వబోయాడు. రామశర్మ మొహమాట పడుతూ, నా కవిత్వం నీకు నచ్చింది, అదే నాకు సంతోషం. నువ్వు నాకు డబ్బు ఇవ్వవద్దు, అది నీకు అవసరం అన్నాడు. పేదవాడు నవ్వి, మీరు నా పైన పద్యాలు చెప్పడానికి సంకోచించినందుకు చాలా సంతోషం కలిగింది. డబ్బు తీసుకునేందుకు కూడా సంకోచించకండి, లేకుంటే తమరు నా సత్కారాన్ని అవమానించినట్లు నాకు తోస్తుంది అన్నాడు. రామశర్మ చప్పున ఆ డబ్బు తీసుకున్నాడు. అంతలో పేదవాడికి పనిలోకి వెళ్లే సమయం వచ్చింది. వాడు రామశర్మ వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కాసేపటికి రామశర్మ కూడా మరికొంత దూరం ప్రయాణం కొనసాగించేసరికి బండిలో అటుగా వెడుతున్న రాజకుటుంబీకుడొకడు ఆయనను చూసి బండి ఆపించాడు. రామశర్మ కవి అని తెలియగానే ఆయన కూడా ఎంతో సంతోషించి ఆయనను బండిలోకి రావాల్సిందిగా కోరాడు. ఆ రాజకుటుంబీకుడు కూడా కవిత్వం అంటే చెవి కోసుకుంటాడు. ఆయన రామశర్మను తనపై కవిత్వం చెప్పమని కోరితే రామశర్మ రాజకుటుంబీకుడి కథ అడిగాడు. ఆ రాజకుటుంబీకుడి పేరు శ్రవణుడు. రాజుకు అత్యంత ప్రీతిపాత్రుడు. దేశమంతా తిరిగి ఎక్కడెక్కడ సుందర ప్రదేశాలున్నది తెలుసుకుని రమ్మని రాజు ఆయనను నియోగించాడు. అందుకుగాను నెలకు 50,000 రూపాయల జీతాన్ని ఇస్తున్నాడు. శ్రవణుడు ఆ పని మీద బయలుదేరడం వల్ల తానెంతో ప్రేమించే భార్యకు దూరమయ్యాడు. ఇది వింటూనే రామశర్మలో కవితావేశం పొంగుకు వచ్చింది. ఆయన శ్రవణుడి భార్య భర్తకు దూరమైనందుకు పడే ఆవేదనను కవిత్వంగా చెప్పసాగాడు. అది వింటుంటే శ్రవణుడికి తను స్వగృహంలో ఉన్నట్టే అనుభూతి కలిగింది. కొంతసేపటికి బండి పట్నం చేరుకున్నది. శ్రవణుడు రామశర్మకు 500 రూపాయలు ఇచ్చి, అయ్యా, ఇది తమ కవిత్వానికి వెల కాదు, నా శక్తికి కొలబద్ద. ఈ డబ్బును మీరు తీసుకుని నన్ను ఆనందపరచండి అన్నాడు. రామశర్మ ఆ డబ్బు తీసుకుని బండి దిగి వారిని వీరిని అడిగి తెలుసుకుని సత్యవాది ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఒక ఇంద్రభవనంలా ఉన్నది. సంశయిస్తూనే ఆయన లోపలికి అడుగుపెట్టాడు. సత్యవాది భార్య రుక్మిణి ఆయనకు ఎదురుపడి, తమ ముఖంలో దివ్య తేజస్సున్నది, కవీంద్రులా అని అడిగింది. అవునన్నట్టు తల ఊపాడు రామశర్మ. రుక్మిణి తన భర్త గురించి చెప్పింది. అతడు చాలా వ్యాపారాలు చేస్తున్నాడు. ఉదయం ఇల్లు వదిలితే రాత్రి వేళకు గాని రాడు. అదృష్టమేమో అతడు పట్టిందల్లా బంగారం అవుతుంది. రోజుకు 10,000 రూపాయలకు తక్కువ కాకుండా సంపాదిస్తాడు. ఒక్కొక్క రోజున 50,000 రూపాయల వరకు ఉంటుంది సంపాదన. సత్యవాది కవిత్వం అంటే ఎంతగా చెవి కోసుకుంటాడంటే ఎలాంటి పనిలో ఉన్నా సరే వదిలి కవిత్వం వినడానికి వచ్చేస్తాడు. రామశర్మ కవి అని తెలియగానే రుక్మిణి 4 పనివాళ్లను పట్నం 4 వైపులకు పంపి రామశర్మకు తనే స్వయంగా మర్యాదలు చేసింది. ఆ ఇల్లు వాతావరణం చూసిన రామశర్మ తను వేడకాని వేళలో వచ్చినందుకు నొచ్చుకుంటూ, నేను మళ్ళీ వద్దును కదా, వారి కోసం పనివాళ్లను పంపారెందుకు అన్నాడు. దానికి రుక్మిణి, కమ్మబోటి కవీంద్రులు వచ్చినప్పుడే ఆయన ఇంటి పట్టున ఉండేది. మీ వంటి వారు వస్తే మా ఇంటిల్లిపాదికి పండుగలా ఉంటుంది అన్నది. కొద్దిసేపట్లోనే సత్యవాది పరుగున వచ్చాడు. అది మధ్యాహ్న సమయం కావడంతో అందరికీ శీతల పానీయాలిచ్చింది రుక్మిణి. కొత్తగా పద్యాలు చెప్పినా సరే
లేక మీ కావ్యం ఏదైనా నాకు వినిపించినా సరే అన్నాడు సత్యవాది రామశర్మతో. రామశర్మ కుదురుగా కూర్చుని తన కావ్యంలోని ఒక్కొక్క పద్యమే చదువుతూ ఉంటే సత్యవాది తన్మయుడై వినసాగాడు. కాసేపటికి సత్యవాది ఇంట్లోని వారంతా ఒక్కొక్కరుగా వచ్చి అక్కడ కూర్చున్నారు. చివరకు పనివాళ్ళు కూడా వచ్చారు. అందరూ కవిత్వం వింటున్నారు. మధ్యలో రుక్మిణి కొందరు పనివాళ్లను పురమాయించి ఫలహారాలు ఫలరసాలు అందే ఏర్పాటు చేసింది. కావ్య పఠనం చీకటి పడిన తర్వాత కూడా మరికొంతసేపు కొనసాగింది. అది ముగియగానే అందరూ కావ్యాన్ని గురించి ముచ్చటించుకుంటూ భోజనాలు చేశారు. కావ్య విషయంలో తనకు కలిగిన సందేహాలు కొన్నింటిని సత్యవాది అడిగితే వాటికి రామశర్మ బహునేర్పుగా సమాధానాలిచ్చాడు. సత్యవాది రామశర్మను 1116లతో సత్కరించి, కవిత్వానికి విలువనెవరు కట్టగలరు? చంద్రునికో నూలుపోగు స్వీకరించండి అన్నాడు. నా భర్తను ఒక పూట అంతా ఇంటి పట్టున ఉంచినందుకు తమకి సత్కారం, కవిత్వానికి కాదు అన్నది రుక్మిణి. ఆ రాత్రికి రామశర్మ అక్కడే పడుకునేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయి. సత్యవాది ఆయనతో, తమరు బాగా విశ్రాంతి తీసుకుని రేపు నెమ్మదిగా ప్రయాణం కండి. తమరు నిద్ర లేచేసరికి నేను బయటకు వెళ్ళిపోవచ్చు. ఇదే వీడుకోలుగా భావించండి అంటూ సెలవు తీసుకున్నాడు. మర్నాడు రామశర్మ నిద్ర లేచేసరికి సత్యవాది వెళ్ళిపోయాడు. రామశర్మ ఇంటివారి నుంచి సెలవు తీసుకుని తన ఊరికి తిరిగి వెళ్ళి భార్యకు జరిగిందంతా చెప్పి సత్యవాదిని అదే పనిగా మెచ్చుకోసాగాడు. అప్పుడు రామశర్మ భార్య, మీరు సత్యవాది 1116 ఇచ్చాడని మురిసిపోతున్నారేమో. అదాయన సంపాదనతో చూస్తే ఎన్నో వంతు. శ్రవణుడు మీకు తన రోజు సంపాదనలో 4వ వంతు కంటే ఎక్కువ ఇచ్చాడు. పేదరైతు అయితే మీకు మొత్తం రోజు సంపాదనంతా ఇచ్చుకున్నాడు. నిజానికి మీరు పేదరైతును మెచ్చుకోవాలి అన్నది. ఇందుకు రామశర్మ పెద్దగా నవ్వి, వెర్రిదాన, పెద్దలిచ్చిన ఆస్తి కూర్చుని తిన్నా 4 తరాలు వస్తుంది. నాకు డబ్బు మీద మమకారం లేదు. మనుషుల విలువను డబ్బుతో పోల్చి చూసే అలవాటు నాకు లేదు. పేదరైతు తీరిక సమయంలో నా కవిత్వం విన్నాడు. శ్రవణుడు ప్రయాణం చేస్తూ నా కవిత్వం విన్నాడు. సత్యవాది ఒక్కడే తన పని మానుకుని వచ్చి మరీ నా కవిత్వం విన్నాడు. ఆ సమయం ఎంత విలువైనదంటే అందువల్ల ఆయనకు కొన్ని వేల రూపాయలు నష్టం కలుగుతుంది. నేను వారు నా కవిత్వం వినడానికి ఇచ్చిన సమయం విలువనే తప్ప వారిచ్చిన డబ్బును అంచనా వేయలేదు. ఆ ప్రకారం చూస్తే సత్యవాది ముందు మిగతా వారు సరిపోగలరా అన్నాడు. అప్పటికి రామశర్మ భార్యకు కవి హృదయం మెచ్చే రసహృదయం ఎలా ఉండాలో అర్థమైంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.